2019 ఎలక్షన్లో కరవపూడి అరవింద్ గారు నిజామాబాద్లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో జాతీయ బస్ బోర్డు తెలంగాణకు తీసుకొస్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చి వారు ఇచ్చిన హామీకి అనుగుణంగా నేడు 2023 పాలమూరు సభలో నరేంద్ర మోడీ గారు జాతీయ బస్ బోర్డు ప్రకటించడం జరిగింది. అది తెలంగాణకు ప్రకటించడం జరిగింది. ప్రకటించి 2 రోజుల తర్వాత జాతీయ పారిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి గారు పీయూష్ గోయల్ గారు 2 రోజుల తర్వాత గెజిట్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణకు బస్ బోర్డు వచ్చిన సందర్భంగా రైతుల లోపల, నిజామాబాద్ రైతుల లోపల, ఉమ్మడి ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా రైతుల లోపల ఎనలేని ఆనందం వెలివియడం జరిగింది. అరవింద్ గారు మాట ఇచ్చిన విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జాతీయ బస్ బోర్డు ఏర్పాటు చేయడం చాలా శుభప్రదం. నేడు తెలంగాణకు చెందినటువంటి పల్లె గంగారెడ్డి గారిని జాతీయ బస్ బోర్డు చైర్మన్ గా నియమించే సందర్భంగా మెదక్ జిల్లా భారతీయ కిసాన్ మోర్చా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ లో అరవింద్ గారి ఎలక్షన్ లో టైంలో కానీ తెలంగాణలో ఇచ్చిన హామీల సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం జరిగింది. రైతులకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు బస్సు బోర్డు విషయంలో హామీ ఇచ్చి జాతీయ బస్సు బోర్డును తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఏర్పాటు చేయడం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డి గారిని జాతీయ బస్సు బోర్డు చైర్మన్ గా నియమించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జవాన్, జై కిసాన్.